హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ రాజేష్. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ఈ స్టేట్స్లలో ఎక్కువగా మనం ఇంగ్లీష్ మెడిసిన్కి ప్రిఫర్ చేస్తాం. ఎక్కువ అలోపతి ట్రీట్మెంట్కి ప్రిఫర్ చేస్తాం తీసుకోవడానికి కోసం. బట్ కేరళ స్టేట్లో ఎక్కువ మంది ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకుంటారనమాట. ఇక్కడ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చాలా చాలా పాపులరు. అంటే మనకు సౌత్ ఇండియాలో పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి కదా, సో అదే సైజులో ఉన్న ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ కూడా కేరళలో ఉంటాయి. కామన్ మ్యాన్ నుంచి రిచ్ పీపుల్ వరకు కూడా ఆయుర్వేదికే ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆయుర్వేదిక్. చిన్న చిన్న వాటికి కూడా ఆయుర్వేదిక్ ఎక్కువ కేరళలో ప్రిఫర్ చేస్తారనమాట. మీకు తెలిసే ఉంటుంది, చాలా వేరే స్టేట్ల నుంచి కానీ వేరే కంట్రీస్ నుంచి కానీ ఓన్లీ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కోసమని కేరళకు వచ్చేసి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులకి ఆయుర్వేదం అనేది పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ అనమాట. కంప్లీట్గా ఒక రూట్ నుంచి క్లీన్ చేసుకుంటా డిసీజ్ని క్యూర్ చేస్తుంది. సో మా బంధువుల పిల్లోడికి ఫిట్స్ ఉన్నాయి. ఫిట్స్ వస్తే ఆ ట్రీట్మెంట్ కోసమని ఇక్కడ నుంచి కేరళలో కొటక్కల్ అనే ప్లేస్కి వెళ్ళి అక్కడ ఒక ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాం అనమాట. ఫిట్స్ ఫ్రీక్వెన్సీ కొంచెం తగ్గింది. దాంతోపాటు అబ్బాయికి కొంచెం నత్తి ఉండేదన్నమాట. ఆ నత్తి కూడా తగ్గిపోయింది అబ్బాయికి 3 నెలల ట్రీట్మెంట్లోనే. సో నేను ఎలాగో కేరళ ఉన్నాను కదా, మీకు జస్ట్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ట్రీట్ చేస్తారు, ఆ ట్రీట్మెంట్ గురించి మీతో షేర్ చేసుకోవడం కోసమని ఈ వీడియో చేస్తున్నాను. వన్స్ అగైన్, హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ రాజేష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ @krajesh6828. మీరు ఎవరైనా కేరళకి వచ్చి ఒక ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్తే మీరు చాలా సర్ప్రైజ్ అవుతారు. ఎందుకంటే ఆ క్లినిక్లో డాక్టర్ మిమ్మల్ని చేయి కూడా టచ్ చేయరు. అక్కడ స్టెథోస్కోప్లు కానీ లేదంటే బీపీ చెక్ చేయడం కానీ ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. సో ఈవెన్ పేషెంట్ కూడా టచ్ చేయరు. మామూలుగా అంటే చెప్తున్నాను, ఏదైనా బోన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉంటే టచ్ చేస్తారు. బట్ ఇది యాక్చువల్గా మీరు ఇంగ్లీష్ ట్రీట్మెంట్తో కంపేర్ చేసుకొని రాకూడదు అనమాట. ఇది కంప్లీట్గా ఇండివిజువల్ ట్రీట్మెంట్. దీన్ని ట్రీట్మెంట్ చేసే విధానమే వేరు. సో ఆయుర్వేదిక్ ఏం నమ్ముతుందంటే, మామూలుగా పంచభూతాలు ఉన్నాయి కదా, గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి, ఇవన్నీ కూడా మన దేహంలో కూడా ఉంటాయని చెప్పేసి ఆయుర్వేదం నమ్ముతుంది. అందులో ఏదైనా ఒకటి ఇంబ్యాలెన్స్ అయితే మిగతా కూడా దానికి ఎఫెక్ట్ అయిపోయి డిసీజ్కి కారణమవుతుంది అనమాట. సో అది రూట్ నుంచి కనుక్కొని మొత్తంగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆయుర్వేదంలో 3 ఇంపార్టెంట్, నేను జస్ట్ బ్రీఫ్గా షేర్ చేస్తున్నాను మీకు. మీరు ఇంకా దీని గురించి ఫుల్గా స్టడీ చేయొచ్చు. వాత, పిత్త, కఫ అని ఉంటుంది. వాత అంటే వాయువుకి సంబంధించింది అనమాట. ఏదైనా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అలాంటివన్నీ ఉంటే వాతలో ఇంబ్యాలెన్స్ అయినప్పుడు రెస్పిరేటరీ ఇల్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో దాన్ని వాత అంటారు. తర్వాత పిత్త అని ఒకటి ఉందన్నమాట. అది డైజెస్టివ్ సంబంధించిన ఇష్యూ అనమాట. సో అందులో ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉంటే మొత్తంగా దాని నుంచి ఇంకా వేరే ఎఫెక్ట్గా ఏమేమి ఉంటుందని దానికోసము ఇది చెప్తుందనమాట. ఇంకా లాస్ట్ ఇది కఫ అని. ఈ కఫ అంటే ఏంటంటే మొత్తం స్కెలిటన్ మీద బోన్స్కి సంబంధించిన ఏదైనా ఇంబ్యాలెన్స్ ఉంటే దానికి ఎలా ట్రీట్మెంట్ చేయాలనేది ఈ ఆయుర్వేదంలో ఉంటుంది. వాత, పిత్త, కఫ అనే 3 బేస్ చేసుకొని మొత్తం ఆయుర్వేద ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందన్నమాట. అందుగురించే మీరు అక్కడికి వెళ్తే మిమ్మల్ని చేయి కూడా టచ్ చేయరండి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆయుర్వేదంలో ఒకటి అయిందంటే దాని తాలూకు ఇంకా బాడీలో ఏమేమి చేంజ్ అయ్యి ఉంటుంది, ఇంకా వేరే ఎఫెక్ట్ ఏమేమి ఉంటుంది అని చెప్పేసి మొత్తంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కొన్నిసార్లు ఈవెన్ బీపీ, షుగర్లు ఉన్న వాళ్ళకి ఒకటే మందులు, తర్వాత కార్డియాక్ ఇష్యూస్ లేదా రెస్పిరేటరీ ఇష్యూస్ ఉన్న కూడా ఒకటే మందులానే కనపడుతుంది సిమిలర్గా. బట్ ట్రీట్మెంట్ చాలా వేరే ఉంటుంది. మీరు ఎప్పుడన్నా కేరళకు వచ్చేసి ఈ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఇంత దూరం ట్రావెల్ చేసి వస్తే డాక్టర్ టచ్ కూడా చేయలేదు మాకు ట్రీట్మెంట్ చేసేటప్పుడు, బీపీ చెక్ చేయలేదు లేదా షుగర్ చెక్ చేయలేదు, స్టెథోస్కోప్ పెట్టలేదు అని చెప్పేసి మీరు దాన్ని ఇంగ్లీష్ మెడిసిన్తో కంపేర్ చేయదండి. ఈ ట్రీట్మెంట్ మెథడే వేరే ఉంటుంది అనమాట. బట్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు కేరళ స్టేట్లో ఈ ఆయుర్వేదానికి సంబంధించి చాలా చాలా హాస్పిటల్స్ ఉంటాయన్నమాట. ఏ హాస్పిటల్ది అది ఇండిపెండెంట్, అది సపరేట్ మెడిసిన్ ఉంటుంది, సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది, అంతా ఒకటే కానీ బట్ ఆయుర్వేదమే అనమాట. బట్ మేము కొంచెం పాపులర్గా ఏదన్నా ఉందని చెప్పేసి కొటక్కల్ ఆయుర్వేద హాస్పిటల్కి వెళ్ళాము. మా బంధువుల పిల్లోనికి ఫిట్స్ అని చెప్పాను కదా, ఆ వాడికి ట్రీట్మెంట్ కానీ లేదంటే ఇంకొకరికి థైరాయిడ్ ఇష్యూస్ ఉంటే వాళ్ళకి చేస్తే మంచి రిజల్ట్ వచ్చాయి. నేను జస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఆయుర్వేదిక్ మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటేనా కేరళలో వచ్చేస్తేనా మీకు ఫ్రీ ఓపీ అనమాట. ఓపీకి ఛార్జే ఉండదు, తర్వాత అడ్మిట్ కూడా చేసుకోరు. 3 మంత్స్కి 4 మంత్స్కి అలా మెడిసిన్ ఇస్తారు. ఆయుర్వేదిక్ మెడిసిన్ ఎప్పుడు లాంగ్ టర్మ్ ఉంటుంది. మినిమం 6 మంత్స్కి మీరు ప్రిపేర్ అయిపోవాలి. ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకున్నారంటే 6 మంత్స్కి డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో ఈ వీడియోలో ఈ ఆయుర్వేదిక్ హాస్పిటల్ అడ్రస్ ఎలా రీచ్ అవ్వాలి, అది ఎక్కడ ఉంది,
జస్ట్ అలాంటి డీటెయిల్స్ మీతో షేర్ చేసుకోవడం కోసమని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో ద్వారా మీకు ఏదైనా ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తలకు చిన్న అవగాహన ఉంటుంది అన్నట్టుగా నేను ఈ వీడియో చేస్తున్నాను. യാത്രക്കാരുടെ ശ്രദ്ധയ്ക്ക് ട്രെയിൻ നമ്പർ 1615 കൊച്ചുവേളി മംഗലാപുരം ജംഗ്ഷൻ അന്ത്യോദയ എക്സ്പ്രസ് ഒന്നാമത്തെ പ്ലാറ്റ്ഫോമിലേക്ക് 305 എറണാകുളം കണ്ണൂർ ഇന്റർസിറ്റി എക്സ്പ്രസ് has arrived on platform number 1. യാത്രക്കാരുടെ ശ്രദ്ധ తర్వాత ఇక్కడ ఓపీ వచ్చేసి ఫ్రీ అనమాట. ఓపీకి డబ్బులు కట్టనక్కర్లేదు. బట్ ట్రీట్మెంట్కి లేదంటే ఈ మెడిసిన్ తీసుకోవడానికి మాత్రం డబ్బులు ఖర్చు అవుతాయి. ఒకవేళ కొన్నిసార్లు అడ్మిట్ చేయాల్సి వస్తుంది అనమాట హాస్పిటల్లో. అది కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది మిగతా హాస్పిటల్తో పోలిస్తే. చాలా పెద్ద హాస్పిటల్. ఇక్కడ ఉండే మెడిసిన్ కూడా ఈ హాస్పిటల్ ఆవరణలోనే పండిస్తారనమాట. కొంచెం మిగతావి బయట ఫారెస్ట్ నుంచి సేకరించుకుని తెచ్చి ఔషధాలు తయారు చేస్తారు ఇక్కడ. మీరు ఒకసారి ఇక్కడ కన్సల్టేషన్ తీసుకుంటే వాళ్ళు మీకు మెడిసిన్ కావాలంటే ఈ నెంబర్కి కానీ ఫోన్ కానీ డయల్ చేశారంటే మళ్ళీ కొరియర్ చేయగలరు. మీరుండే ప్లేస్కి మెడిసిన్ డైరెక్ట్గా పంపిస్తారు. మళ్ళీ రానక్కర్లేదన్నమాట ఇక్కడికి. అలాగే ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో కూడా ఒక కొటక్కల్ హాస్పిటల్ ఉంది. సేమ్ వీళ్ళదే బ్రాంచ్ అనమాట. బట్ ఇది మెయిన్ బ్రాంచ్ కొటక్కల్లో ఉండేది. అక్కడ కూడా సేమ్ మెడిసిన్ ఉంటుంది, డాక్టర్స్ కూడా ఉంటారు. బట్ ఇది హెడ్ క్వార్టర్ లాంటిది. సో అందుకోసమని ఇక్కడికి వచ్చాం మేము ఫాలోఅప్ కూడా విజయవాడకి వెళ్ళి చేసుకోవచ్చు. హైదరాబాద్లో కూడా ఉంది, తెలంగాణలో 1:30 వరకు చాలా రష్ ఉండింది ఇక్కడ. మొత్తం ఈ హాల్ అంతా నిండిపోయింది. సో పేషెంట్లకి వీడియో తీయకూడదు అన్నట్టుగా నేను లంచ్ బ్రేక్లో వచ్చి వీడియో తీస్తున్నాను. ఇవి ఓపీ రూమ్స్, ఇది ఫార్మసీ. ఈ కొటక్కల ఆర్య వైద్యశాల వచ్చేసి సిటీకి సెంటర్లో ఉంటుంది. ఇవి కేరళ హాస్పిటల్ తాలూకు డీటెయిల్స్. మీరు ఎవరు ఫోన్ చేసినా కూడా ఇక్కడ అన్ని లాంగ్వేజ్లో హెల్ప్ లైన్ ఉంటుందన్నమాట. మీకు కంప్లీట్గా డీటెయిల్స్, డాక్టర్స్ తాలూకు అవైలబిలిటీ, అపాయింట్మెంట్ అన్నీ ఫోన్లో తీసుకోవచ్చు. కేరళ ఎంత అందంగా ఉంటుందో ఫుడ్ మాత్రం మనకు రుచి ఇస్తుందన్నమాట. క్వాలిటీ ఫుడ్డే కాకుంటే అది కొంచెం ఫ్లేవర్ మారుతుంది కేరళలో. సో మనము ఈ ఫుడ్ని పెద్దగా ఎంజాయ్ చేయలేము. బట్ అన్ని హోటల్స్లలో క్వాలిటీ ఫుడ్ సర్వ్ చేస్తారనమాట. చూడండి, ఈ అబ్బాయికి ఒక డబ్బాకి సరిపడంత మెడిసిన్ ఇచ్చారు. తను ఆల్రెడీ ఇంగ్లీష్ మెడిసిన్ వాడాలి, తర్వాత ఇవి వాడాలి. ఈ అన్హెల్తీ ఉంటే ఎంత ఇబ్బందులు ఉంటాయో అర్థం చేసుకోండి. I hope this video is going to helpful to you. Thank you very much for watching my video. Thank you.